ఫేస్బుక్ లో ఉన్నాను చూసారు కదా, రెడీగా ఉన్నారని వీళ్ళే చెప్తున్నారు. ఈ 150 మంది రెడీగా ఉన్నారని ఈమెకి ఎట్ట తెలుసు? ఇప్పుడు ఇది ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియో కదా. నన్ను ఏమని అడిగాడంటే, మీలాంటి ఆంటీస్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంట. ఒరే నీకంత ఘనం ఉంటే. మీరు రోజు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి అందమైన ముఖం మిమ్మల్ని పలకరించడానికి లేదు. మీ ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఏఐ యాడ్స్ మీ జేబులకు చిల్లులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ కొంపలు ముంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి గుర్తుపెట్టుకో మిత్రమా, నీకున్న ఒక చిన్న వీక్నెస్ నిన్ను ఎక్కడికి తీసుకుపోతుందో నీకే తెలియదు. మనం ఏం చేస్తున్నాం? అసలు ఈ సమాజంలో ఇవి మనకు అవసరమా? ఇవి కేవలం యాప్స్ కావు. ఇవి పక్కా ప్లానింగ్ తో జరుగుతున్న డిజిటల్ హత్యలు, డిజిటల్ స్కాములు. ఈ యాప్స్ అన్ని ఒక ఫేక్ అని మనకు తెలిసే లోపే మనం తీవ్రంగా మోసపోతాం. సంపాదించిన డబ్బు పోయి, పరువు పోయి, చివరకు కన్నవారికి, కట్టుకున్న వారికి దూరమై ఒంటరిగా నరకం అనుభవిస్తూ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం. అసలు ఈ మాయాజాలం వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటి? మీ ప్రాణాలు, మీ పరువు, మీ తల్లిదండ్రులు, ఆఖరికి మిమ్మల్ని కాపాడేందుకే ఈ ప్రయత్నం. అసలు ఈ యాప్స్ ఎలా పనిచేస్తే, ముందుగా ఏదైతే ఫేస్బుక్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ యాడ్స్ అనేవి రావడం జరుగుతున్నాయి కదా, ఆ యాడ్స్ అనేవి చాలా మందికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటాయి. అవి ఎగ్జాంపుల్ గా కొంతమంది మహిళలు వచ్చి, ఆంటీలు కావాలా, లేకపోతే అమ్మాయిలు కావాలా, మీరు ఫ్రీగా ఉన్నారా, మీకు ఫ్రెండ్స్ లేరా, ఫ్రెండ్షిప్ చేస్తారా అనే యాంగిల్లో ఆ ఏఐ తో క్రియేట్ చేసిన ఆ మహిళలు మనతో మాట్లాడేలాగా వాళ్ళు క్రియేట్ ఆ యాడ్స్ అనేవి మనకి ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. సేమ్ అవన్నీ అవే యాడ్స్. నేను మొత్తం కూడా గ్యాదర్ చేశాను. అవన్నీ యాడ్స్ అన్ని కూడా అన్ని కంపెనీలకు సంబంధించినవి కూడా. ఇప్పుడు ఆ యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మంది తెలియక, అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే అయితే గనక చాలా వరకు ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏదైతే యాడ్ ఉందో ఆ యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత కింద ఇన్స్టాలేషన్ అనేది ఉంటుంది అనమాట. అక్కడే ఇన్స్టాలేషన్ కూడా కింద ఇస్తున్నాడు. అక్కడే మనం ఇన్స్టాలేషన్ బటన్ దగ్గర టచ్ చేస్తే గనక అది ఆటోమేటిక్ గా మనకి ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మనకి డిస్ప్లే మీద షో అవుతుంది. ఆ తర్వాత మనం ఆ యాప్ లోకి వెళ్ళాలంటే ముందుగా మన మొబైల్ నెంబర్ ఇచ్చి, ఆ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఒక్కొక్కసారి ఓటీపీ మొబైల్ నెంబర్ కి రావచ్చు, లేకపోతే మనకి ఏదైతే ఉందో వాట్సాప్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని యాప్స్ కి. అప్పుడు ఏదైతే ఉందో ఆ యాప్ లోకి ఎంట్రీ అవ్వాలంటే ఇప్పుడు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఆ యాప్ లోకి ఎంట్రీ అవుతాము. ఎంట్రీ అయిన తర్వాత అంతా బాగానే ఉంటది. ఇప్పుడు ఎలో ఇవ్వాలన్నమాట, మనం పర్మిషన్స్ ఇవ్వాలి ఆ యాప్ కి. ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి? ఇప్పుడు మన ఎగ్జాంపుల్ గా వీడియో కాల్ మాట్లాడడానికి వీడియో పర్మిషన్ ఇవ్వాలి, మైక్రోఫోన్ పర్మిషన్ ఇవ్వాలి, మన కాంటాక్ట్ పర్మిషన్ కూడా అడుగుతుంది కన్ఫర్మ్ గా. ఎందుకంటే వాళ్ళు తర్వాత చేసే పనులు వేరే ఉంటాయి, అవి మనకి ఇప్పుడు తెలియదు, అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ ఎలో ఇచ్చిన తర్వాత ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ లో ఉన్న ఎవరైతే మహిళలు, ఎందుకంటే మనకి టార్గెట్ చేస్తుంది అబ్బాయిల్ని కాబట్టి, పురుషుల్ని కాబట్టి, ఎవరైతే వీక్నెస్ గా ఉన్న పురుషులందరినీ కూడా టార్గెట్ చేసి లోపల కొంతమంది మహిళల పేర్లు పెడుతుంటారన్నమాట. ఆ మహిళలకి కాల్ చేయాలని మనం తహతహలాడుతూ ఉంటాం కాబట్టి వెంటనే ఆ ఏదైతే బటన్ ఉందో అక్కడ ఏదైతే కనిపిస్తున్న డిస్ప్లే మీద టచ్ చేస్తే ఆ మహిళకి కాల్ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే మనం రీఛార్జ్ చేసుకోవాలి. వాళ్ళు ముందు నుంచి చెప్పేది ఒకటే, రీఛార్జ్ చేసుకోండి, మనం ఫ్రెండ్షిప్ చేద్దాం, రీఛార్జ్ చేసుకోండి, మనం ముందుకు పోదాం అంటూనే వాళ్ళు ఒక నినాదం అయితే తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ లోకి వెళ్ళాము, తర్వాత ఓటీపీ కొట్టాము, అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చాము, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మన మహిళతో మాట్లాడాలంటే మళ్ళీ అమౌంట్ కట్టాలి. అడిగితే మేము ఆల్రెడీ చెప్పిన తర్వాతే కదా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంది అంటారు. ఇప్పుడు ఏదైతే ఆ రీఛార్జ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే, కేవలం ₹1 కాడి నుంచి మొదలు పెడతారు. ₹1 రీఛార్జ్ చేసుకుంటే 2 నిమిషాలు మాట్లాడొచ్చు, 2 నిమిషాలు రీఛార్జ్ చేసుకుంటే 6 నిమిషాలు మాట్లాడొచ్చు, అలా ₹5 రీఛార్జ్ చేసుకుంటే 10 నిమిషాలు మాట్లాడొచ్చు. ఈ విధంగా వాళ్ళు క్రియేట్ చేస్తారు. అవతల ఉన్నది ఏఐ మహిళ లేకపోతే నిజమైన మహిళ అనేది మనకి తెలియదు. చాలా వరకు ఏఐ ఇలాంటివి క్రియేట్ చేస్తుంది ప్రస్తుతం ఉన్న కాలంలో. కొంతవరకు వాస్తవం ఉన్నా, కొంతవరకు అవాస్తవం అయితే ఉన్నది ఇందులో. ఇప్పుడు మనం చూసుకుంటే ఆ మహిళతో మాట్లాడాలి అనే ఆలోచన మనకు వచ్చింది కాబట్టి వెంటనే ₹5 పోనీ ₹6 ఎంతో కొంత మనం రీఛార్జ్ చేస్తాం. రీఛార్జ్ చేసిన వెంటనే మన అకౌంట్లో నుంచి వాళ్ళు చెప్పిన మాదిరిగానే కట్ అవుతాయి. ₹5, ₹2 అట్లానే కట్ అవుతాయి. అందరూ చేసే విధానం ఏంటి? ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం నుంచి అందరూ కూడా చేస్తారు. ఎక్కువ శాతం ఫోన్ పే అనేది ఉపయోగిస్తారు కాబట్టి ఫోన్ పే నుంచి ఆ అమౌంట్ కట్ అవుతాయి. ఆ తర్వాత యాప్ లోకి వెళ్తాము, ఆ మహిళతో మనం ఎవరైతే అనుకున్నామో ఆ మహిళతో మనం మాట్లాడతాము, మనం ఆనందంగా ఆమెతో అన్ని మనం షేర్ చేసుకుంటాం, అంతా బాగుంది. వాళ్ళు చెప్పేది ఏంటి? ఫస్ట్ నుంచి కాల్ రికార్డ్ అవ్వదు, స్క్రీన్ రికార్డ్ అవ్వదు, మీకు చాలా భద్రత ఉంటుంది, ఇందులో మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్లు ఉంటుంది, చాలా సెక్యూరిటీ ఉంటుంది అని చాలా వరకు వాళ్ళు
వివరంగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం మీరు చూసారా? ఎవరూ చూడలేదు ఇది. ఎందుకంటే ఇది ఒక స్కామ్. బాధితులకు మాత్రమే దీని బాధ తెలుస్తుంది. బాధితులకు మాత్రమే దీని బాధ అర్థమవుతుంది. ఏదైతే యాప్ లో రీఛార్జ్ చేసిన అనంతరం మనకి ₹5 ఎంతో మనం అనుకున్నంత వరకు కట్ అయిపోతాయి. ఆ మెసేజ్ మనకి డిస్ప్లే రూపంలో చూపించింది. మనం ఫోన్ కాల్ మాట్లాడతాము, అంతా బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. వీళ్ళు ఎప్పుడైతే 5 నిమిషాల కాల్ అయిపోయిందో కట్ అయిపోద్ది. మళ్ళీ రీఛార్జ్ చేసుకోమని మనకి పాపప్ వస్తుంది. మళ్ళీ కంటిన్యూగా మాట్లాడాలి. మాట్లాడితేనే మనకి వాళ్ళు మనతో మాట్లాడేందుకు యాక్సెస్ ఉంటుందన్నమాట. పోనీ అవతల వాళ్ళు అబ్బాయిలు ఎందుకు ఉంటారు దీంట్లో? ఇక్కడ కేవలం అబ్బాయిల కోసమే క్రియేట్ చేసింది. అమ్మాయిలతో మాట్లాడడం కోసం. అబ్బాయిలు ఉంటారు దాంట్లో. ఓన్లీ అమ్మాయిల మాత్రమే పెట్టి అమ్మాయిలతోనే మాత్రమే చేస్తారన్నమాట. ఇది ఎక్కువ శాతం. అంటే రెడీగా ఉన్నారని వీళ్ళే చెప్తున్నారు. ఈ 150 మంది రెడీగా ఉన్నారని ఈమెకి ఎట్ట తెలుసు? ఇప్పుడు ఇది ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియో కదా. రికార్డ్ చేసినప్పుడు 150 మంది ఉంటారా? అంతకు ముందు ఉంటారా? అంటే లైవ్ ఏమన్నా? లైవ్ కాదు కదా. లైవ్ అయితే ఇప్పుడు ఆమె చెప్పినట్టుగా 150 మంది తెలుగు లెజనర్ లో యాక్టివ్ గా ఉండి వినడానికి సిద్ధంగా ఉన్నారు అనడానికి కరెక్ట్. ఇది కూడా ఫేక్. దీంట్లో అమ్మాయిలు కూడా ఉంటారని చెప్తారు, కానీ చాలా వరకు అమ్మాయిలు ఉండరు. పోనీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు రీఛార్జ్ చేసుకున్నాము, డబ్బులు కట్ అయినాయి, ఆ మహిళతో మనం మాట్లాడాము, అంతా మంచిగానే జరిగింది అనుకుంటాము. తర్వాత మళ్ళీ మాట్లాడాలనిపిస్తే మళ్ళీ రీఛార్జ్ చేసుకోమని చెప్తాడు. ఇట్లా మనం రీఛార్జ్ చేసుకుంటా వాళ్ళతో మాట్లాడుతూనే ఉండాలి తప్ప మనకి ఎలాంటి ఉపయోగం ఉండదనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇందులో పర్సనల్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు కొంతమంది కాంటాక్ట్ నెంబర్ అడిగారు అనుకోండి, వాళ్ళు ఎవరు? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ యాప్ ఉన్న రూల్స్ ఏంటంటే ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అందులో 80% మహిళలు వాళ్ళ తరపున వాళ్ళే ఉంటారు. మిగతా 20% మనలాగా ఆ యాప్ లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం ఫోన్ నెంబర్లు ఎవరు? ఇదే యాప్ లో మనం కలుసుకుందాం, ఇదే యాప్ లో మనం మాట్లాడుకుందాం, ఇక్కడే మనం ఎంజాయ్ చేద్దాం అనే యాంగిల్లో వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది, అంతా బాగానే ఉంది. మన డబ్బులు ఎలా కట్ అవుతాయి? ఇప్పుడు మనం రీఛార్జ్ చేసినప్పుడు చాలా వరకు తెలియకుండా ₹5 కదా రీఛార్జ్ చేస్తాం. కొన్ని యాప్స్ లో స్కీమ్స్ ఉంటాయి. ₹300 కట్టాలి మంత్లీ, ₹400 కట్టాలి, ₹500 కట్టాలి. ఇలా యాప్స్ లో స్కీమ్స్ ఉంటాయి. ఈ స్కీమ్స్ అన్ని చాలా మందికి తెలియదు. అయితే ఆ ₹2 కదా, ₹5 కదా అని మనం టక్కున పేమెంట్ చేసేస్తాం. పేమెంట్ చేసిన వెంటనే అది ఆటో పేమెంట్ లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు కట్ అవ్వదు. మంత్ తర్వాత ఆటోమేటిక్ గా ₹500, ₹600, ఒక్కొక్కసారి చెప్పలేము, వేలల్లో కూడా కట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరికి తెలుసు వీటి గురించి? పోలీస్ శాఖ ఆల్రెడీ ఎన్నోసార్లు హెచ్చరించింది. సైబర్ క్రైమ్ ఆల్రెడీ ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా సరే చాలా మంది వీటికి బలైపోతున్నారు. వీటి వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చాలా వరకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మీ పర్సనల్ డేటా లీక్ చేస్తామంటూ బెదిరింపులు జరుగుతున్నాయి. 50,000తో పోతది అనుకుంటే ₹1,00,000 తీసుకుంటారు. ₹1,00,000తో పోతది అంటే ఎక్కడికో 10 లక్షల దాకా పోతుంది. ఇది ఎంతవరకు అనేది ఎవరి చేతుల్లో లేదు. వాళ్ళు చెప్పినట్లు ఆడాల్సిందే, వాళ్ళు చెప్పినట్లు చేయాల్సిందే. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఫేస్బుక్ లో వచ్చే యాడ్స్ నమ్మకండి, ఇన్స్టాగ్రామ్ లో వచ్చే యాడ్స్ నమ్మకండి. మీకు వాట్సాప్ లో వచ్చే ఈ మెసేజ్లు గానీ, ఇమేజ్లు గానీ, ఫోటోలు గానీ ఏదైనా సరే మీకు వచ్చే ఏది కూడా నిజమైన వాస్తవాలు కాదు. దయచేసి ఆలోచించండి. మీ చేతుల్లో ఉన్న ఫోన్ బాంబు లాంటిది, ఎప్పుడైనా పేలొచ్చు. మీ చేతులతోనే మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకండి. ఎలాంటి యాప్స్ నమ్మకండి, ఎలాంటి యాడ్స్ చూసి మోసపోకండి. మీ కుటుంబాలు రోడ్డును పడతాయి, మీ జీవితాలు నాశనం అవుతాయి, మీరు ఆత్మహత్యలు చేసుకునే వరకు పోతుంది. బాధితులు లబోదిబోం అంటున్నారు బయట. యాప్స్ గురించి తెలియకపోతే 1-2 సార్లు తెలుసుకోండి. ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాం, మనకి ఆ యాప్ వల్ల ఉపయోగం ఉందా, ఆ యాప్ మనకి యూజ్ అవుతుందా అని తెలుసుకొని మరి ఇన్స్టాల్ చేయండి. లేని పక్షంలో ఎలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, తెలియని వారికి షేర్ చేయండి, అందరికీ అవగాహన కల్పించండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సబ్జెక్ట్ పై కామెంట్ చేయండి. సరికొత్త వీడియోలు తీసుకొద్దాం బయటికి, అవేర్నెస్ కల్పిద్దాం.